కైలాష్ నేత గారు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్స్ ఉన్నాయో అవి ప్రజల శ్రేయస్ కోసం చేస్తున్నవి మాత్రమే, దేశ రక్షణ కోసం చేస్తున్నవి మాత్రమే అంటున్నారు. అదేవిధంగా అమిత్ షా ఇక్కడ వాడిన పదాన్ని కూడా మనం చూసుకోవాలి. లేకపోతే అంతర్గతంగా ఉన్న తీవ్రవాదంగా ఆయన అభివర్ణించారు. ఇక రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న తీవ్రవాదంగా ఆయన అభివర్ణించారు. ఇక్కడ ఈ మావోయిస్టులకు సంబంధించింది దాన్ని కూడా టోటల్గా రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ నేతలని చంపాలి, ఎవరిని చంపాలి, ఆ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా ఆపాలి అనే ఒక ప్రణాళికను మావోయిస్టులు అందరూ కూడా వేసుకోవడం జరిగింది. వీటిలో ఆపడం ఎంతవరకు ఆపకపోవడం తప్పవుతుంది కానీ ఆపితే తప్పవదు. అదేవిధంగా పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో కూడా అనేక మంది అమాయకులని ప్రాణాలు తీయడం జరిగింది అని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతవరకు సమర్థించవచ్చు అంటున్నారు అనేక మంది. ఈ రోజు కాదండి, మనం గతంలో కూడా విన్నాం. పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం, ఎక్కడో ఒక చోట చంపేయడం, ఈయనకి పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తగిలించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. గత కొంతకాలం నుంచి ఇది ఈనాటి సమస్య కాదు, ఎప్పటి నుంచో కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి దీన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? కరెక్టే అంటారా? నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ వారికి, మీకు అందరికి కూడా నమస్కారం. మేడం, సామాజికమైనటువంటి ఒక ఉద్యమంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో డెఫినెట్లీగా బ్యాలెట్కి మాత్రమే ఛాయిస్ ఉంటుంది, బుల్లెట్కి ఛాన్స్ లేదు. ఎందుకంటున్నంటే ఈ దేశంలో వచ్చినటువంటి అన్ని విప్లవాలు కానీ, తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమాలు కానీ, అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పటికున్న చివరి మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం వరకు అన్నీ కూడా ప్రజాస్వామ్యమైన పద్ధతుల ఒకట హింసకు తావు లేకుండా, వ్యక్తులని హననం చేయకుండా, వ్యక్తిగతమైనటువంటి ప్రకటన లేకుండా భారతదేశంలో ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా సాధించుకున్నాం. కానీ అప్పుడున్నటువంటి వివక్షత, అన్యాయము, దోపిడీ, సామాజిక భూస్వామ్య పొడలిస్టుల యొక్క అరాచకాలు, అన్యాయాలు, అంటరానితనం, వీటన్ని ఆధారంగా వచ్చినటువంటి వ్యవస్థ. నక్సలెట్ అనేది ఊరికేనే పుట్టలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మా చిన్నతనాన అంటే 1990 ఆ ప్రాంతంలో కూడా ఊర్లలో ఉండేటువంటి భూస్వామ్యాలు, బూర్జువాలు, అది ఏ కులమైన ఉండొచ్చు, ఆ సామాజిక వర్గం ఏదైతే అరాచకం చేస్తుందో అదే సామాజిక వర్గంలో మళ్ళీ కొంతమంది తిరుగుబాటు చేశారు. అయితే ఇక్కడ మనం నక్సలిజాన్ని పూర్తిగా గన్ను ద్వారా భారతదేశంలో మరి అటువంటి స్థాపన చేస్తాము, ప్రజాస్వామ్య స్థాపన చేస్తామంటే సాధ్యం కాదు. ఎందుకంటే దేశంలో విధమైనటువంటి మతాలు, కులాలు, వర్గాలు, రాజకీయ ఆలోచనలు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళకు ఆలోచన ఒక రకంగా ఉంది, గుజరాత్లో ఒక రకంగా ఉంటుంది, తెలంగాణలో విప్లవాలు, పోరాటాలు ఇటువంటి వాటికి ఉంటుంది, ఒరిస్సాకు పోతే కొంత వేరే రకంగా ఉంటుంది, కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడు పోతే బిజినెస్ టైపు, అందరు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ భారతదేశంలో ఎప్పుడు కూడా తుపాకీ గుట్టం ద్వారా ప్రజాస్వామ్యం రాదు రాదు రాదు, ఇది 100% నిజం. కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి మోడీ గారు కానీ, సమసమాజ స్థాపన అంటే వారు ఏం చెప్తా ఉన్నారు, జాతీయకరణ, ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే ప్రజలు అంటున్నప్పుడు సమాజంలో వివక్షత ఉంది. ఆ వివక్షతని రూపుమాపడానికి మీరు తీసుకునే చర్యలు ఆ దిశగా ప్రయాణం జరగటం లేదు కదా. ఇవాళ సంపద కొన్ని ప్రాంతాల వారికి, కొన్ని వర్గాల వారికే ఇస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు సోదరులు ఇంతకుముందు చెప్పినారు, రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ, రైట్, గుజరాత్కి మాత్రమే అనేక కార్యక్రమాలు ఇస్తారు, అది తెలంగాణకు వచ్చేసరికి వివక్షత జరుగుతుంటుంది. మరి కొన్ని ప్రాంతాలకు పారిశ్రమలు ఇస్తుంటారు, మరి కొన్ని ప్రాంతాలకు విమానాశ్రయాలు ఇస్తుంటారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరం సమాఖ్య ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలో మరి ఎందుకు సమపంపిణీ జరుగుతలేదు కేంద్రం నుంచి వచ్చేటువంటివి? రెండో విషయం, తక్షణంగా ఎట్లా రూపుమాపుతారు? భూ పంపిణీ జరుగుతుందా ఈ దేశంలో? ఇంకా ఈ దేశంలో ఉండబడేటువంటి 55% ఉన్న బీసీలలో 70% భూమి లేని వారు ఉన్నారు. దళితులలో 90 నుంచి 90% ఈ దేశంలో భూమి మరి లేదు. ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి, ఉద్యోగాలు వస్తలేవు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు స్వతంత్రం నుంచి ఈనాటి వరకు అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. కైలాష్ నేత గారు, అంటే ఆర్థిక సామాజిక అసమానతల వల్ల, కైలాష్ నేత గారు, సామాజిక అసమానతల వల్ల ఈ మావోయిజం పుట్టింది, ఈ నక్సలిజం పుట్టిందని మీరు చెప్తున్నారు, అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి గఫూర్ గారు చెప్పినట్లు ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను ఎవరైతే పెద్దవారు ఉన్నారో, గతం నుంచి కొన్ని ఆరోపణలు బీజేపీ ఏదైతే ఎదుర్కొంటూ ఉందో, అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, బడా బాబులకి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అనేది, దీనికి రామరెడ్డి గారు అయితే అసలు వాళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉండవు ఇప్పటి వరకు. గతంలో మీరు కూడా ఆరోపించారు, యాజ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్గా మీరు కూడా
కాంగ్రెస్ వైపు నుంచి అనేకమైన అగ్రనేతలు ఆరోపించింది ఏంటంటే అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, వేల కోట్ల రూపాయలని మాఫీ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది బీజేపీ అంటూ కూడా అనేకమైన ఆరోపణలు చేశారు. అది కూడా పార్లమెంటు సాక్షిగానే జరిగింది. కానీ దాన్ని కాదని కూడా ఇప్పుడు రామరెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు. అయితే మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి కేవలం కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు, తప్పు లేదు, నేనేం కాదంటలేను. దేశంలో కార్పొరేట్ పన్నుని గతంలో 33% ఉండే దాన్ని తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు. అది ఎవరి ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయలు మరి మాఫీ జరగలేదంటారు. మరి బ్యాంకులలో పోయిన సంవత్సరం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏకాకిన మాఫీ చేసినారు. అది ఎవరికి లబ్ధి జరిగింది? కొంతమంది పారిశ్రామికవేత్తలు, అలా అదానుండా, అంబానుండా, మరొకరుండా ఎవరైనా కావచ్చు. ఇది పేద ప్రజల సొమ్ము కదా, పేద ప్రజలు కడుతున్నటువంటి రక్తం కదా, పేద ప్రజలు దాచుకున్నటువంటి సొమ్ము కదా. 1 లక్ష రూపాయలు మాఫీ చేయలేకపోతే చాలా ఎంతమంది అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం గ్రామాలలో మనం చూడాల్సిన అది చేనేత కార్మికుల, రైతుల, మరొకర చాలా మంది చోట్ల ఇండ్లకు తాళాలు ఇస్తా ఉన్నారు, మోటార్లు గుంజుకపోతారు. తర్వాత వాళ్ళని బంగారం ఉందనుకో బంగారం వేలం వేస్తున్నారు అని చెప్పేసి ప్రకటన ఇస్తారు. ఇదంతా జరుగుతలేదా? మనం ఇంకా దాని గురించి చర్చ జరగాలంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా మేడం, భారతదేశంలో ఉండేటువంటి పాలకుల యొక్క గుణం కూడా మారాలి. సరే, నక్సలిజం ఎందుకు వచ్చింది దాన్ని ఆలోచన చేయాలి. ఊకనే కాల్చుకుంటూ పోయి పిట్టలు కాల్చినట్టు కాలడం అనేది అన్యాయం. ఎందుకు చెప్తున్నంటే ఇవాళ 2,500 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఖర్చు పెడుతున్నారే. మరి ఆ రాష్ట్రంలో పేదవాళ్ళ విద్య కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? ఆ రాష్ట్రంలో హాస్పిటల్ కానీ, రోడ్లు కానీ ఏమన్నా మనం ప్రయత్నం చేస్తున్నామా? సమపంపిణీ భూమి జరుగుతుందా ఆ రాష్ట్రంలో? ఒక రాష్ట్రం బీజాపూర్, ఉదాహరణకు ఛత్తీస్గఢ్ తీసుకోండి, జరగటం లేదుగా. అందువల్ల వివక్షత గురించి వాళ్ళు పోట్లాడినప్పుడు ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నవారు మీరు ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. లొంగిపోతారా? లేకపోతే మీ ఆలోచనలు ఏమున్నాయి? ఈ ప్రభుత్వం వైపు నుంచి చేస్తాము, ఎవరికైతే విద్య అందలేదో, ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే సామాజిక వివక్షత ఉందో వారికి అవకాశాలు కల్పించే బాధ్యతను, భరోసా కల్పించడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం అవుతున్నాయి. అన్ని ప్రభుత్వాలు కావచ్చు, అలా మా ప్రభుత్వం ఉండొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నానంటే దీనికి పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో నక్సలిజం రూపుమాపాలంటే సామాజిక వివక్షత, అన్యాయము, దోపిడీ ఇవన్నీ జరిగిన రోజు మాత్రమే జరుగుతుంది తప్ప అప్పటి వరకు అది ఇంకో రూపంలో ఉంటుంది. ఇలా గన్ను పట్టిన వాళ్ళు కొంతమంది ప్రశ్నిస్తుండొచ్చు కళల రూపంలో, కొంతమంది మాట్లాడుతుండొచ్చు, కొంతమంది ఉద్యమాలు చేస్తుండొచ్చు గన్ను లేకుండా. అది కూడా నక్సలిజం అంటే ఎట్లా? ఇదా మనం సోదరులు అన్నారు, అర్బన్ నక్సలైట్లు అని. ఇవాళ ఒకటే సోదర, ఈ దేశంలో ప్రశ్నించే అటువంటి హక్కు కానీ భారత రాజ్యాంగం కల్పించింది. మాట్లాడతారు, తప్పేముంది దాంట్లో? ప్రశ్నిస్తారు, ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఈ దేశంలో ఫండమెంటల్ రైట్స్ అందరికీ సమానము. మీరు ఏదైతే కొంతమందికి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని వేగవంతం చేయడం కోసం నక్సలిజాన్ని తుదిముట్టిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో అమాయకులైనటువంటి గిరిజనులు, గుత్తికోయలు, కోయలు అనేక మంది చేస్తా ఉన్నారు. బయట నుంచి వస్తున్నటువంటి వార్తలు. కైలాష్ నేత్ గారు ఒక్క నిమిషం అండి.